నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ' అనే కథలోని రెండవ భాగాన్ని విందామా? దాదాపు రెండవుతుండగా రాజు చెదిరిపోయిన జుట్టుతో వాడిపోయిన ముఖంతో నీరసంగా పైకొచ్చాడు. కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి రెప్ప వాల్చకుండా శూన్యంలోకి చూస్తున్న సుజాతను చూడగానే అతని మనసు చివుక్కుమంది. సుజా క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా చూశాడు. పర్వాలేదు, బాగా అలసిపోయినట్టున్నారు. టై నేను విప్పనా? దగ్గరగా వచ్చి టై విప్పి షర్టు గుండీలు ఊడదీసింది. అబ్బా, తలంతా పగలగొడుతున్నట్టుంది. సుజాత ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని అన్నాడు. అతని కణతలు నొక్కుతున్న సుజాత కొద్దిసేపు అయిన తర్వాత, మీకు చెమట పోస్తోంది, ఫ్యాన్ వేయనా అంది. ఊ అన్నాడు మత్తుగా. అప్పటికే అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. సుజాత లేవబోయింది. రాజు లేవకుండా చేత్తో ఆపుతూ, లేవకు, నాకు ఇలా పడుకుంటే చాలా హాయిగా ఉంది అన్నాడు. సుజాత లేవలేదు. పక్కనున్న పుస్తకం తీసుకుని విసరసాగింది. పగలంతా తిరిగి పార్టీ హడావిడితో అలసిపోయి ఉన్న అతను మరుక్షణం నిద్రలోకి జారిపోయాడు. సుజాతకి తన ఒళ్ళో అలా నిద్రపోతున్న అతన్ని చూస్తుంటే భార్యాభర్తలుగా మొదటి రాత్రి అనిపించలేదు. ఎన్నో సంవత్సరాల దాంపత్య జీవితంలో ఇలా అలవాటైపోయినట్టు అది అతి సహజంగా అనుభూతి కలిగింది. అతను అలా చూస్తుంటే విశ్రాంతిగా నిశ్చింతగా అనిపించింది. రాజుకు దాదాపు గంట పోయిన తర్వాత మెలకు వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తన తల సుజాత ఒళ్ళో ఉంది. అలాగే కూర్చున్న సుజాత వెనక్కు వాలి నిద్రపోతోంది. చేతిలో పుస్తకం అలాగే ఉంది. అతని మనసంతా జాలితో ప్రేమాభిమానాలతో నిండిపోయింది. లేచి సుజాతను ఎత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. ఏమిటి? గాఢమైన నిద్రలో ఉన్న సుజాత కళ్ళు తెరిచి మత్తుగా నవ్వింది. నిద్రపోతుంటే నువ్వెంత బాగున్నావు. మీకంటేనా? మధురంగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. మర్నాడు నూతన వధూవరులు లేచేసరికి బాగా బారెడు పొద్దెక్కింది. రాజు క్రిందికి దిగొచ్చేసరికి వంటింట్లో లలితమ్మ గారు చల్లారిపోయిన కాఫీ టిఫిన్ ముందు పెట్టుకుని కూర్చుంది. అమ్మా, కంగారుగా దగ్గరకు వచ్చాడు. తలెత్తి చూసిన ఆవిడ కళ్ళల్లో నీళ్లున్నాయి. అదోలా అయిపోయి దీనంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అతని గుండెల్లో పొడిచినట్టయింది. రోజులు గడిచిన కొద్దీ రాజు పరిస్థితి విచిత్రంగా మారసాగింది. తల్లి దగ్గర కూర్చుంటే పైన సుజాత ఏం చేస్తుందోనని మనసంతా అటే ఉంటుంది. సుజాత దగ్గరున్న ఇద్దరూ కలిసి బయట తిరగటానికి వెళ్ళినా ఇంట్లో ఒంటరిగా తల్లి ఏమి చేస్తుందో అనే బాధ మనసంతా వికలం చేసేది. ఫలితంగా పరధ్యాస ఎక్కువైంది. ఈ పరధ్యాసని భార్య తల్లి ఇద్దరూ అపార్థం చేసుకుని ఆగ్రహపడుతున్నారని అతనికి తెలియదు. తల్లిని భార్యని కలపాలని, ఇద్దరూ తనకు సమానమని రుజువు చేయాలని అతను శత విధాలా ప్రయత్నించసాగాడు. కానీ ఫలితం ఎప్పుడూ శూన్యంగానే ఉండేది. ఒక్కోసారి సుజాత పక్కన పడుకుని ఉన్న అతనికి ఎందుకో మెలకు వచ్చేది. మెల్లగా తన మెడ చుట్టూ చేయి వేసి నిద్రపోతున్న భార్య చేతిని విడిపించుకుని క్రిందికి వచ్చేవాడు. తల్లి నిద్రపోతుంటే చప్పుడు చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాడు. లేకుండా ఆవిడ ఏ భగవద్గీతో చదువుకుంటూ కూర్చుంటే లోపలికి వచ్చి అంతక్రితం ఎప్పుడూ తను పడుకునే మంచం మీద పడుకునేవాడు. ఏమిట్రా అనేది ఆవిడ. ఏం కాదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటే గానీ నాకు తృప్తి అనిపించదు. పసిపిల్లాడిలా నవ్వుతూ అంటున్న కొడుకు వైపు తల్లి తృప్తిగా ప్రేమగా చూసేది. అర్ధరాత్రి వేళ మెలకు వచ్చిన సుజాత పక్కన భర్త లేకపోవడం చూసి కంగారు పడేది. అత్తగారికి ఒంట్లో బాగాలేదేమో, నేను ఇలా మొద్దు నిద్రపోయాను చచ్చా అని సిగ్గుపడుతూ ఆదుర్దాగా క్రిందికి పరిగెత్తుకొచ్చేది. తీరా వచ్చి చూస్తే తల్లి కొడుకులు నిశ్చింతగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు. రోషంతో అభిమానంతో పైకి వెళ్ళిపోయిన సుజాతకి మళ్ళీ చాలాసేపటి వరకు నిద్ర పట్టేది కాదు. వాళ్ళిద్దరి మధ్య తనకి తనే ఓ ఆటంకంలా, శనిలా అనిపించేది. మర్నాడు ముభావంగా ఉండేది. రాజు ఎలాగో కారణం రాబట్టుకునేవాడు. సుజాతకు కలిగిన కోపాన్ని తీర్చి సముదాయించడానికి ఏ సినిమాకో పార్కుకో తీసుకుపోయేవాడు. భార్య ముఖం వికసించింది అన్న ఆనందం ఇంటికొచ్చి తల్లిని చూడగానే ఆవిర్లా అంతమయ్యేది. సుజాత అన్నగారికి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. సుజాత తల్లి వదిన చెప్పడానికి వచ్చారు. లలితమ్మ గారు అంటీ ముట్టనట్టు మాట్లాడింది. వాళ్ళు వెళ్ళిపోయే రోజున రాజు తనే స్వయంగా భార్యను వెంటబెట్టుకుని స్టేషన్కి వీడ్కోలిచ్చేందుకు వెళ్ళాడు. చివరికి తనంతట తనే రాజు ఆయన దగ్గరకు వచ్చినందుకు సంతోషించి అన్నగారు రాజుతో సవ్యంగానే మాట్లాడారు. జరిగిందంతా మర్చిపోయి ఇద్దరినీ పండక్కి గుంటూరు రమ్మనమని ఆహ్వానించాడు. తాను సుజాత ఇంటికి తిరిగి వచ్చేసరికి లలితమ్మ వద్ద డాక్టర్ ఉన్నాడు.
ఆవిడ ముఖంలో కత్తివాటు వేసినా నెత్తురు లేనంత తెల్లగా పాలిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? అన్నాడు రాజు కంగారుగా. నేనే కబురు చేశాను. ఎందుకు? నేనింకా ఎన్నాళ్ళు బ్రతకాలో తెలుసుకుందామని. అమ్మా! డాక్టర్ మెల్లగా బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు, నీకిప్పుడు నాకన్నా కావలసిన వాళ్ళు ఆప్తులు చాలామంది ఉన్నారు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేమిటి అత్తయ్య మీరు? సుజాత నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. నువ్వు అవతలకి వెళ్ళు, రాజు కసిరాడు. ఎర్రబడిన ముఖంతో క్షణంసేపు తల్లి కొడుకుల ముఖాలను పరీక్షగా చూసి సుజాత మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు వెంటనే వచ్చి తల్లి ఒళ్ళో తలదాచుకుని, నీ బాధ నాకు తెలుసునమ్మా, కానీ నువ్వు నా వైపు ఎందుకు ఆలోచించవు? మగవాడిగా, వ్యక్తిత్వం గల మనిషిగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి సరిగ్గా నెరవేర్చకపోతే లోకం నన్ను అసమర్థుడి క్రింద జమకడుతుంది. నీ కొడుకును అంతా అసమర్థుడని వేలెత్తి చూపించి వెక్కిరిస్తుంటే నువ్వు భరించగలవా? పోనీ అది చెప్పు అన్నాడు. లలితమ్మగారు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దువ్వుతూ కూర్చుండిపోయింది. చల్లటి ఆ స్పర్శలో ఆవిడ ఆగ్రహం పోయిందని అతను గ్రహించకపోలేదు. కానీ మనసులో అతనికి రహస్యంగా భార్య మీద, తల్లి మీద విసుగు జనించటం ప్రారంభించింది. రాజు ఈ మధ్య బొత్తిగా ఇంటి పట్టున ఉండడం మానేశాడు. అతను కావాలని ఆఫీస్ పనులన్నీ కల్పించుకుని, లేని బాధ్యతలు కూడా కల్పించుకుని మరీ బయట తిరగడం ప్రారంభించాడు. రోజు క్లబ్కు వెళ్ళడం ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నాడు. అతను ఉన్నప్పుడు కోడల్ని బాగానే చూసే లలితమ్మగారు కొడుకు కాస్త కనుమరుగవగానే సూటిపోటీగా మాటలు ప్రారంభించేది. రాజుకి ఇవన్నీ చెప్పాలంటే సిగ్గనిపించేది. పైపెచ్చు తల్లి మీద చాడీలు చెప్తుందని అతను అపోహపడే ప్రమాదం కూడా ఉందనే భయంతో లోపల దిగమింగేది సుజాత. సుజాత కోపంగా ఉన్నా, ముభావంగా ఉన్నా రాజు ఇదివరకులా పట్టించుకుని సముదాయించాలని చూడటం లేదు. ఓ రోజు, నేను కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండొస్తాను అంది సుజాత. నీ ఇష్టం, ముభావంగా అన్నాడు రాజు. భార్యని, తల్లిని కలపాలన్న ప్రయత్నం ఎండమావే అని, కేవలం ఆకాశంలో జాబిలి కోసం చేయి జాచటం అని అతనికి ఈ మధ్య స్పష్టంగా తెలిసిపోయింది. అభ్యంతరం లేకపోతే నేను అక్కడే ఉండిపోతాను. రాజు ఉలిక్కి పడ్డట్టు చూశాడు. అంటే? అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడని అమ్మ ఉత్తరం రాసింది. నేను వాళ్ళ దగ్గరుండి ఏదైనా ఉద్యోగం చేస్తాను. అన్నయ్య చేసిన ఆ అప్పులో చాలా భాగం నా చదువులకి, బట్టలకి ఖర్చయిందే. తలెత్తి క్షణంసేపు చూసిన రాజు లేచి దగ్గరగా వస్తూ, ఈ సంగతి నాకొక్కసారి కూడా చెప్పలేదే అన్నాడు. చెప్పినందువల్ల ప్రయోజనం ఏమీ లేదా? లేదు, తొణక్కుండా వచ్చింది జవాబు. ఎందువల్లనో నేను తెలుసుకోవచ్చా? ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? మీకు తెలియదా? రాజు కళ్ళల్లో ఆవేదన తొంగి చూసింది. నువ్వెప్పుడూ ఒకవైపే చూస్తావు, అది నా దురదృష్టం అన్నాడు. ఒకవేళ మీరు మీ అమ్మగారికి తెలియకుండా సహాయం చేసినా వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి మీలా ఆస్తిపాస్తులు లేవు, కానీ గౌరవ ప్రతిష్టలున్నాయి. హోదా లేదు, కానీ ఆత్మగౌరవం ఉంది. తల వంచుకుని అభిమానం నిండిన కంఠంతో అంది. రాజు ముఖం మళ్ళీ ప్రసన్నమైంది. వెళ్ళబోతున్నవాడలా ఆగి దగ్గరగా వచ్చాడు. సుజాత గడ్డం బట్టి పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, ఆ విషయం నీకంటే నేనే బాగా గ్రహించాను. అందుకే ఆ కుటుంబంలో పుట్టిన ఈ రత్నాన్ని నా హృదయానికి వెలుగుగా, ఈ ఇంటికి ఆభరణంగా తెచ్చుకున్నాను. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అలాగే చూసుకుంటూ నిలబడిపోయారు. నువ్వు వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా. నేనే అసలు నీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. సుజాత ముఖంలో కాంతి అంతరించడం అతను గమనించలేదు. రాజు చేతుల్లోంచి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. సుజా, వెనక నుంచి పిలిచాడు. సుజాత ఆగింది కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఉద్యోగం మాట మాత్రం కల్లో కూడా తలపెట్టవద్దు. నేను బ్రతికున్నానన్న విషయం మర్చిపోతే తప్ప. నీకు నెల నెలా నేను ఎక్కువగా డబ్బు పంపిస్తూ ఉంటాను. ఇంట్లో అవసరాలకు ఖర్చు పెడుతూ ఉండు. అలా అయితే వాళ్ళు అభిమానపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఏ అన్నాడు. సుజాత సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. మర్నాడు అతను నిజంగానే టికెట్ రిజర్వ్ చేయించుకుని రావడం చూసి సుజాత తెల్లబోయింది. తను మాట వరుసకు అన్నమాట పట్టుకుని అతను నిజంగా ప్రయాణపు ఏర్పాట్లు చేయడం చూసి సుజాత మనసు అభిమానంతో రోషపడటమే కాకుండా నిరాశతో కృంగిపోసాగింది. ఆ సాయంత్రమే ప్రయాణం. సుజాత అత్తగారితో చెప్పి పైకి వచ్చింది. నేను వెళుతున్నాను.
రాజు చూస్తున్న పుస్తకం పక్కన పారేసి లేచి నిలబడ్డాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయిన సుజాత లోపలికి రాలేదు. దగ్గరికి రా పిలిచాడు. సుజాత అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. రా ఆజ్ఞాపించాడు. క్షణంసేపు అతని వైపు చూసి మెల్లగా లోపలికి వచ్చింది. అంత దూరంలో ఉండగానే ఓ అడుగు ముందుకు వేసి 2 చేతులు జాపి ఆత్రంగా దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. వెంటనే నుదుటి మీద, కనురెప్పల మీద, మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు. హఠాత్తుగా అతను చేసిన ఈ పనికి సుజాత తెల్లబోవడమే కాదు, అసహ్యించుకుంది కూడా. జుగుప్సతో శరీరం అతని చేతుల్లో ముడుచుకుపోయింది. తనింత దిగులుతో, వ్యధతో అతన్ని వదిలిపెడుతుంది. ఆ సంగతి చీమ కుట్టినట్టు కూడా లేదు. వెళ్ళబోయే ముందు శరీరం తప్ప బాధతో ముక్కలవుతున్న మనసు ఒకటి ఉందని అతనికి గుర్తు రాలేదు. చిచి, నిజంగా ఏం మగవాళ్ళు! కానీ రాజు ఇదేం గమనించనట్టు, సుజా, నేనిప్పుడు ఇస్తున్న ఈ అనుభూతి నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నువ్వు నాదానివి అని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నా దగ్గరకు వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటుంది. నేను వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశంతో వెళ్ళడం లేదు, రోషంగా అంది. డబ్బేమైనా ఇంకా కావాలా? నవ్వుతూ అడిగాడు. వద్దు. తన మాటని విననట్టు అతను తీసి పారేయటం సుజాత గమనించకపోలేదు. ఏం చేస్తావక్కడ? తెలుసుకున్నందువల్ల మీకేం ప్రయోజనం లేదు. అతని కళ్ళల్లో మళ్ళీ నవ్వు తొంగి చూసింది. సుజాత పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. అతను నవ్వుతున్నాడు. ఎంత విషాదం! సరే వెళ్ళు, ట్రైన్కి టైం అయిపోతోంది. ఈ హెచ్చరిక విని భగ్గుమన్న హృదయం చాచి చెంప మీద కొట్టాలన్నంతగా ఆవేశపడింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. సుజాత గుండెల్లో పొంగిన ఈ భావాన్ని అతను గమనించకపోలేదు. కానీ అదేం పట్టించుకోనట్టు పైకి కనపరచకుండా సుజాత చేతిని అందుకుని దాన్ని చెంపలకి, నుదురికి, కళ్ళ మీద ఆంచుకుంటూ, వెళ్ళు సుజా, వెళ్ళు. ఎక్కువసేపు నిలబడి నా నిగ్రహం చెడగొట్టకు. వెళ్ళు. వెళ్ళు కాదు, వెళ్ళిరా అన్నాడు. హఠాత్తుగా మారిపోయిన అతని కంఠం, ఆ మాటలు పలికిన తీరు చూసి సుజాత కోపమంతా ఒక్కసారి మంచులా చల్లబడిపోయింది. వెంటనే అతని గుండెల్లో ముఖం దాచుకుని, నేను వెళ్ళను, నన్ను వెళ్ళమనకండి అని ఏడవాలనిపించింది. కానీ రాజు అలాంటి దానికి అవకాశం లేకుండా నౌకర్ని పిలిచి పెట్టే బెడ్డింగు తీసుకెళ్లి కారులో పెట్టమని చెప్పాడు. కారులో కూర్చున్న సుజాతకి వరండా మెట్ల మీద నిలబడి వీడ్కోలిస్తున్న తల్లి కొడుకుల్ని చూడగానే గుండెల్లో శూలం గుచ్చుకున్నట్టు అనిపించింది. నిజం, ఈ ఇంట్లో తను అడుగు పెట్టినప్పటి నుంచి తను అనుకుంటున్నదే యథార్థం. రాజుని వివాహం చేసుకోవడం చాలా పొరపాటు. దాన్ని సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అది ఎంత కష్టం కానీ, ఎంత భయంకరమైన నరకం అనుభవించని ఈ ఇంటికి మాత్రం తిరిగి రాకూడదు. భగవంతుడు సాక్షిగా తను తిరిగి రాదు. ఆఫీస్ పని ఉండడం వల్ల స్టేషన్కి రాలేనన్నాడు రాజు. అసలు సంగతి అది కాదని, దెబ్బతిన్న మనసుతో వెళ్ళిపోతున్న సుజాతను చూసి ఏం చేయడానికి తోచక తికమక పడుతున్నాడని, స్టేషన్లో రైలు కదలబోయే ముందు సుజాత కళ్ళల్లో తిరిగే నీటిని చూసి భరించే శక్తి అతనికి లేదని, అందుకే రాయిలా ఇంటి దగ్గర ఉండిపోయాడని సుజాతకు తెలియదు. సుజాత వెళ్ళిపోయిన తర్వాత కొడుకులో వచ్చిన మార్పు లలితమ్మ గారి తీక్షణ దృష్టికి అందకపోలేదు. అతను పైకి మామూలుగా కనిపించే ధోరణికి ఆవగింజంత కూడా తేడా లేదు. నవ్వుతూనే ఉంటాడు. కానీ పరీక్షగా చూస్తే కళ్ళు నవ్వవు. అందరితో కలిసిమెలిసి సరదాగా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక్క నిమిషం అతన్ని ఎవరైనా మాట్లాడించడం మానేస్తే పరధ్యాసగా ఏదో ఆలోచనలోకి జారిపోతాడు. మాటల్లో, చేతల్లో, నవ్వుతో ఇదివరకు ఓ విధమైన చిలిపితనం కనిపించేది. ఇప్పుడు ప్రవర్తన మొత్తం మీద ఓ విధమైన ఆచ్ఛాదనం వచ్చి గంభీరత కనిపిస్తోంది. ఓ రోజు రాత్రి భోజనాలు ముగించుకుని పడుకోబోయే ముందు లలితమ్మ గారు, బాబు, కోడల్ని రమ్మనమని ఉత్తరం వ్రాయమంటూ అంది. రాజు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దరి వరుస చూస్తుంటే ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. దానికి కారణం నేను కాదు కదా? భయపడుతున్నట్టు అడిగింది. కాదమ్మా, నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? ఏమో, కారణం ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. భార్యాభర్త అన్న తర్వాత అనేకం వస్తుంటాయి. వాటిని పట్టుకుని జీవితాలే వేరు చేసుకుంటారా? ఆ అమ్మాయి సంగతి మనకు తెలియందేముంది? నువ్వే సర్దుకుపోవడం మంచిది. నా మాట విని రేపు రమ్మనమని వ్రాయి. వద్దమ్మా, నాకు ఇలాగే చాలా మనశ్శాంతిగా ఉంది, దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు.
నీ ఇష్టం, పెద్దదాన్ని ఉండి కూడా ఏం చెప్పలేదనే అపనింద నాకు రానివ్వకు. నేనది భరించలేను. సుజాత మధ్య తన మధ్య ఏ విధమైన మనస్పర్ధ లేదని, కేవలం తల్లిని సంతృప్తిపరచడానికే కొంత సుజాతను దూరంగా పంపాడని ఆవిడకెలా తెలుస్తుంది? ఇంకే విషయమన్నా అయితే తను నిస్సంకోచంగా సుజాతను క్షమించేవాడు. అవసరమైతే మగవాడిని అనే అహంకారం వదిలి సిగ్గు విడిచి క్షమార్పణ కోరుకునేవాడు. కానీ ఇదెలా? ఏ విధంగా దీనికి పరిష్కారం? అదే అతనికి అంతుపట్టడం లేదు. కొద్ది రోజులు దూరంగా ఉండి వస్తే సుజాతకు కానీ, తద్వారా తల్లికి కానీ ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశించి బలవంతంగా పుట్టింటికి పంపించాడు. ఆ ఆశ ఫలించకపోగా అది పొరపాటుని తేటతెల్లం అవడమే కాకుండా మరో విపరీతమైన ఫలితాన్ని ఇచ్చింది. సుజాత వెళ్ళిన తర్వాత తను కోరినట్టు వెంటనే ఉత్తరం లేదు, పైనుంచి ఫస్ట్ రాగానే పంపిన డబ్బు తిప్పికొట్టింది. తల్లికి అంతగా ఒంట్లో బాగాలేని కారణం చేత ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల తనంతట తను ఉత్తరం వ్రాయాలని కూడా వ్రాయలేకపోయాడు. పంపించిన డబ్బు తిరిగి రావడంతో అతని పురుషత్వపు అహంకారం దెబ్బతింది. సుజాతకి పెళ్లి చేసుకునే ముందే తను ఈ ఇంటి పరిస్థితి చెప్పాడు. అప్పుడు అర్థం చేసుకున్నట్టు తలూపి ఇప్పుడు ఇలా ప్రవర్తించడంలో గల అర్థం? ఇద్దరి మధ్య ఉన్న ఈ అపారమైన అనురాగం, ప్రేమ ఈ అపార్థాన్ని నానాటికి పెంచుతోంది తప్ప రూపుమాపటం లేదు. ఎందువల్ల? ఎటువైపు ఎవరిని గురించి ఆలోచించినా అతనికి దోషం ఎక్కడుందో అంతుపట్టడం లేదు. చివరికి సుజాతని పెళ్లి చేసుకోవడంలో నేను పొరపాటు చేశానా అన్న అనుమానం విరక్తి కలిగించటం ప్రారంభించింది. సుజాత గుంటూరు వెళ్ళిన వెంటనే జ్వరపడిందని, ఆ జ్వరంలో నాకిక్కడేం బాగాలేదు, ఈ జ్వరం మీరు రాకపోతే తగ్గుతుందనే ఆశ కూడా లేదు, మీరు వెంటనే వచ్చి తీసుకువెళ్ళిపోండి, రోషంగా వచ్చి 4 రోజులు తిరగకుండానే ఇలా సిగ్గు విడిచి బ్రతిమలాడుతూ వ్రాశానని నవ్వి నన్ను హేళన చేయకండి, మీకోసం 1000 కళ్ళతో అనుక్షణం ఎదురు చూస్తున్నాను అని వ్రాసిన ఉత్తరం గాలికి పడి వెంటనే ముక్కలై సరాసరి చెత్తపుట్ట చేరుకుందని అతనికి తెలియదు. తన మీద గల తల్లి ప్రేమ అంత నీచ కార్యానికి పురిగొల్పేంత హద్దు మీరిందని అతను కల్లో కూడా అనుకోలేదు. తల్లి అలాంటి పని చేస్తుందని స్వయంగా కళ్ళతో చూసినా నమ్మలేకపోయేవాడు. ఉత్తరం వ్రాసి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సుజాత ఊహించినట్టు కళ్ళకి మనిషి కనిపించకపోతే మానే కనీసం 4 మంచి మాటలతో ఉత్తరం కూడా వ్రాయినందుకు నిరాశతో అభిమానపడి భర్త పంపిన డబ్బు తిరగొట్టేసింది. భార్యాభర్తల మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన తల్లి, అన్నగారు సుజాతని విషయం ఏమిటని అడిగి సమాధానం రాబట్టుకోలేక ఊరుకున్నారు. లలితమ్మ గారికి తరచుగా ఒంట్లో బాగుండడం లేదు. మంచి మందులు వాడుతున్నారు. అనుభవం గల వైద్యులు వైద్యం చేస్తున్నారు. కానీ ఆవిడ ఆరోగ్యం సరికావటం లేదు. వేసవి కాలంలో తీక్షణమైన ఎండలకి నీళ్లు లేక వాడిపోయిన లతలా ఆవిడ శరీరం నానాటికి కృషించసాగింది. ఏమిటమ్మా నీకున్న దిగులు, నాకు చెప్పు అనేవాడు రాజు బాధగా. నీ జీవితం ఇలా అయిపోతోంది అనే బాధ కంటే నాకు ఇంకేముందిరా నీరసంగా అనేదావిడ. రాజు ముఖం ఎర్రబడేది. ఇప్పుడు నాకేమైంది, బాగానే ఉన్నానుగా. కన్నతల్లి కళ్ళు కప్పగలననే నీ ఉద్దేశమా? రాజు అటు ఇటు చూసి ఏదో పని గుర్తుకొచ్చినట్టు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అతనికి అకారణంగా సుజాత మీద చిరాకు కలగసాగింది. ఇంత అర్థం చేసుకోకుండా మూర్ఖురాలిలా జీవితాలని నరకం చేస్తుందని అనుకోలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు. ఇటు తల్లి సుస్థి, అటు సుజాత నిర్లక్ష్యం, ఈ 2 గుర్తొస్తే అతనికి మంట మధ్య ఉన్నట్టు, ఎప్పుడెప్పుడు బయటపడతానా అని తాపంగా ఉన్నట్టుండేది. మగవాళ్ళు సంసారాలు వదిలి సన్యాసం ఎందుకు పుచ్చుకుంటారో ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. ఆ రోజు రాత్రి లలితమ్మ గారి గుండెల్లో నొప్పి బాగా వచ్చింది. రాజా తల్లి తలని ఒళ్ళో పెట్టుకుని నుదుటి మీద పట్టిన చెమటని చేత్తో తుడుస్తున్నాడు. రాజు, నా ప్రాణం ఎంత త్వరగా పోతే అంత బాగుంటుందిరా. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నేను పోతే నీకు సుఖం కలుగుతుందేమోనని నా ఆశ. అమ్మా, రాజు బాధగా మూలిగాడు. నా మాతృత్వపు మమకారంతో నిన్ను ఓ విధంగా బంధించిన మాట నిజమే, కానీ ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? నీకు తెలుసు, నువ్వు 2 సంవత్సరాల వయసులో ఉండగా మీ నాన్నగారు పోయారు. నిన్ను చూసుకుని నువ్వే నా ప్రాణం అన్నట్టు బతికాను. ఇప్పుడు ఏమైంది? నిన్నంత ప్రాణంగా చూసుకుని పెంచి పెద్ద చేసిన నేనే చివరికి నీ జీవితానికి తీరని బెడదగా తయారయ్యాను. దయుంచి అలా అనకమ్మా.
ఆగు, నన్ను చెప్పని. నువ్వెంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా ఇదివరకటి నా రాజువి కాదని నేను గ్రహించలేదనా నీ ఉద్దేశం? అమ్మా, నువ్వు సుఖపడాలంటే ఒకటే మార్గం, నేను చచ్చిపోవాలి. అది నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ భగవంతుడు నన్ను కనికరించడం లేదు. నేనేం చెయ్యను చెప్పు? అమ్మా, బిగ్గరగా అరిచిన పసిపిల్లవాడిలా బావురుమన్నాడు రాజు. రాజా, నీ 28 సంవత్సరాల జీవితంలో ఏనాడైనా నువ్విలా కంట తడిపెట్టావా? ఈ పరిస్థితులన్నీ చూస్తూ బ్రతకడం నా కర్మ కాదు? ఆయాసం ఎక్కువ అవడంతో ఆ పైన మాట్లాడలేకపోయింది. 2 రోజుల తర్వాత ఆవిడ పోయింది. మరో 2 గంటలకు ప్రాణం పోతుందనగా కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని అతని వైపే చూడసాగింది. ఆ చూపు చాలా చిత్రంగా ఉంది. జీవితంలో ప్రియాతి ప్రియమైన వస్తువుని శాశ్వతంగా దూరం చేసుకునే ముందు ఆఖరిసారిగా మనసారా చూస్తున్న దిగులు, ఆవేదన, దుఃఖం అన్నీ నిండిన చూపది. ఏం చేయలేని నిస్సహాయతతో రాజు గుండెలు విలవిల్లాడుతున్నాయి. చివరికి అలా చూస్తూనే అతని చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ప్రాణం విడిచింది. డాక్టర్ వచ్చి నాడి పరీక్ష చేసి రాజు భుజం మీద తట్టి, అయిపోయింది, మీరు లేవండి అన్నాడు. రాజు చేతుల మీద బిగుసుకుపోయిన ఆవిడ చేతుల్ని డాక్టర్ బలంగా విడదీయాల్సి వచ్చింది. డాక్టర్, నేనే అమ్మని చంపేశాను. భగవంతుడు నన్ను క్షమించడు. నా మూలంగానే ఆవిడ ఇంత త్వరగా చనిపోయింది. నేను కలిగించిన అశాంతి వల్లనే ఆవిడ ఆరోగ్యం అంత దెబ్బతినింది. పసిపిల్లాడిలా విలపిస్తూ హృదయ విదారకంగా ఏడుస్తున్న రాజుని డాక్టర్ దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసి నిమిరాడు. రాజు, నా మాట విను. నేను చెప్పింది నిజం. నీ మూలంగా ఆవిడ చనిపోలేదు. లేదు డాక్టర్, లేదు. నా మూలంగా కాకపోతే ఆవిడ ఎందుకు చనిపోతుంది? ఆవిడకి ఈ వార్ధక్యంలో నరకం చూపించిన రాక్షసుణ్ణి నేను. కాదు బాబు, కాదు. ఈ విషయం నీకెప్పటికీ తెలియజేయనని మీ అమ్మకి వాగ్దానం చేశాను. కానీ నీ ధోరణి చూస్తుంటే చెప్పకుండా ఉండేందుకు ధైర్యం చాలడం లేదు. ఏమిటది? ముఖమెత్తి అడిగాడు. అతని కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. డాక్టర్ క్షణంసేపు తటపటాయించాడు. చెప్పండి, ఏమిటది? ఏదైనా నేను భరించగలను. రాజు, నేను డాక్టర్ని. చచ్చిపోయిన వాళ్ళ మాట కంటే బ్రతికున్న వాళ్ళ ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆడి తప్పే మనిషిని కాను నేను. కానీ రాజు లేచి వచ్చి ఆయన 2 చేతులు పట్టుకుని, దయ ఉంచి అదేమిటో త్వరగా చెప్పండి, ఆలస్యం చేయకండి అన్నాడు. రాజు, మీ అమ్మ నీ మూలంగా చనిపోలేదు. ఆవిడికి క్యాన్సర్ ఉంది. అది నేను గుర్తుపట్టేసరికి సమయం మించిపోయింది. వయసు చెల్లడం వల్ల ఆపరేషన్ చేయడానికి కూడా వీల్లేకపోయింది. లాభం లేదు అని తెలుసుకున్నప్పుడు నీతో నేను చెప్తాను అన్నాను. ఈ వార్త విని చాలాసేపు నిర్ఘాంతపోయినట్టు కూర్చుండిపోయిన ఆవిడ, నీతో చెప్పడానికి వీల్లేదంది. వింటే నువ్వు భరించలేక పిచ్చివాడివి అవుతావనంది. ఇప్పుడే కాదు, ఆమెకెప్పటికీ ఈ విషయం నీకు చెప్పవద్దని నా దగ్గర వాగ్దానం తీసుకుంది. కారణం ఏమిటో నాకు తెలియదు. ఆవిడ కోరిన ప్రకారం నేను ఆ వాగ్దానం నిలబెట్టుకునేవాడిని. కానీ నువ్వు ఈ దుఃఖంతో పిచ్చివాడివి అవుతావేమోనన్న భయం వల్ల ఈ రహస్యం బయటపెట్టక తప్పలేదు నాకు. రాజు చాలాసేపు ఆయన చెబుతున్నదేమిటో అర్థం కానట్టు గుడ్లు అప్పగించి చూస్తుండిపోయాడు. త్వరగా మెల్లిగా తల పట్టుకుని కుర్చీలో కూలబడుతూ, డాక్టర్, అంటే అన్నాడు కానీ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ఇంకోటి కూడా చెప్తాను. మీ కుటుంబానికి ప్రాణమిత్రుణ్ణి నేను. నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి రాజు. మీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని మీ అమ్మగారి ద్వారా విన్నాను. అందుకే అవసరమో అనవసరమో నాకు తెలీదు. ఈ విషయం కూడా నీకు తెలియజేయాలి నేను. ఏమిటది డాక్టర్? నీరసంగా అడిగాడు. నేను మీ అమ్మ దగ్గర ఉండగా ఓ రోజు మధ్యాహ్నం పోస్ట్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరం నేనే తీసుకున్నాను. ఎవరి దగ్గర నుంచి? గుండె నొప్పితో బాధపడుతున్న మీ అమ్మ అడిగారు. ఉత్తరం తిప్పి చూసి, సుజాత, మీ కోడలు అన్నాను. అంత బాధలోనూ ఆవిడ మంచం మీద నుంచి లేచి కూర్చుని ఉత్తరం తీసుకుని చించి చదివింది. అందులో ఏముందో నాకు తెలియదు. ముఖం నలుపు రంగుకు మారింది. వెంటనే ముక్కలు ముక్కలుగా చించి నా చేతికిచ్చి చెత్తబుట్టలో బారేయమంది. ఏమిటి సంగతి అని అడిగాను. ఆవిడ సమాధానం ఏమీ చెప్పలేదు. ఆ సంఘటన నా మనసులో గాఢంగా హత్తుకుపోయింది. రాజుకి అంత దుఃఖంలోనూ ఇప్పుడిప్పుడు చనిపోయే ముందు తల్లి సుజాతను చూడాలని ఎందుకు అనలేదో, కథల్లో సినిమాల్లోలాగా క్షమించినట్టు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాసాగింది. జుట్టులోకి 2 చేతులు పోనిచ్చుకుని కూర్చున్న రాజు భుజం మీద ఆప్యాయంగా తడుతూ, ఏది ఏమైనా రాజు,
మీ అమ్మ నిన్ను తన ప్రాణం కంటే మిన్నగా పెంచింది. కొంతమంది దృష్టిలో అదొక వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ ఆవిడ్ని నేను అర్థం చేసుకోగలను. అందరి తల్లుల్లా నువ్వు వివాహం చేసుకోవాలని, భార్యాపిల్లలతో కళకళలాడుతూ తిరగాలని కూడా ఆవిడ ఎందుకు ఇష్టపడలేదో నాకు తెలుసు. తెలుసు డాక్టర్, నాకు కూడా తెలుసు బాధగా అన్నాడు రాజు. ఆవిడ ప్రాణం పోయే ముందు కళ్ళల్లో అపురూపమైన వస్తువుని పోగొట్టుకుంటున్న ఆ బాధ తను జన్మలో మర్చిపోగలడా? ఈ వార్త వినగానే అందరితో పాటు విజయ్ కూడా పరిగెత్తుకొచ్చింది. బావా, సుజాతేది? ఆశ్చర్యంగా అడిగింది. లేదు, రాలేదు. ఎందుకని? నేను కబురు చేయలేదు. బాగుంది వరస, నీకు పూర్తిగా మతిపోయినట్టుంది. విజయ్ అప్పటికప్పుడు అర్జెంట్ టెలిగ్రామ్ పంపించింది. విజయ్ ఇచ్చిన టెలిగ్రామ్ సుజాత తనే స్వయంగా అందుకుంది. అయ్యో, అదేమిటే? పోయి 4 రోజులైన తర్వాతనా మనకి కబురు? తల్లి శోకాలు ప్రారంభించింది. టెలిగ్రామ్ చేతపట్టుకుని అచేతనంగా కూర్చుండిపోయిన సుజాత కళ్ళ ముందు 20 రోజుల క్రితం తను వ్రాసిన ఉత్తరం మెదిలింది. రాజు, భగవంతుడి సాక్షిగా నేను ఆ ఇంటికి తిరిగి రాకూడదనే నిశ్చయించుకున్నాను. కానీ భగవంతుడు చాలా నిర్దయుడు. నీలాగే నా వైపు చూసి క్రూరంగా నవ్వాడు. నేను తల్లిని కాబోతున్నాను. పుట్టబోయే సంతానానికి మా నాన్న ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో నేను ఎలా ఉండగలను? అందుకే ఓటమి ఒప్పుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్ళు. నీకు తీరుబడి లేకపోతే నన్నే రమ్మని రాయి, వస్తాను. ఆ ఉత్తరం పోస్ట్ చేయమని అన్నగారికి ఇస్తే అది ఆయన చదువుకున్న పుస్తకంలో పెట్టి ఎవరికో ఇచ్చేశాడని, ఆ ఉత్తరం రాజుకు చేరలేదని సుజాతకి తెలియదు. అందుకే టెలిగ్రామ్ చూసి నిర్లక్ష్యంగా పక్కన పడేసి ఊరుకుంది. కానీ తల్లి, అన్నగారు మందలించి వెంట తీసుకుని బయలుదేరారు. సుజాత వచ్చేసరికి ఇంటి నిండా బంధువులు, స్నేహితులు చాలామంది కిటకిటలాడుతున్నారు. విజయ వాళ్ళని చూస్తూనే ఆదుర్దాగా ఎదురొచ్చి సుజాత చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళుతూ, అమ్మయ్య, నువ్వు వచ్చే వరకు నా ప్రాణం ప్రాణంలో లేదు. నీకు సుస్థిగా ఉందని, హాస్పిటల్లో ఉన్నావని నానా రకాలుగా కల్పించి వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పలేక నా తల ప్రాణం తోకకొస్తోందనుకో. అదేమిటి, నేను సరిగ్గా చూడనే లేదు, నువ్వు నిజంగా సుస్థి పడి లేచిన మనిషిలానే ఉన్నావే అంది ఆశ్చర్యంగా. సుజాత నీరసంగా నవ్వింది. విజయ్ మళ్ళీ వెంటనే, బావను చూస్తుంటే భయం వేస్తోంది. అన్నం లేదు, నీళ్లు లేవు. ఇక నువ్వు వచ్చావు, నా బాధ్యత తీరిపోయింది బాబు. అబ్బాయికి జ్వరం, చెయ్యి దిగడం లేదు మావాడు. ఎక్కడున్నారాయన? అదిగో ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళు, నేను కాఫీ తెస్తాను అని వెళ్ళిపోయింది. సుజాత మెల్లగా గదిలోకి వచ్చింది. ఆ రోజు తను వెళ్ళేటప్పుడు ఏ కుర్చీలో కూర్చున్నాడో ఇప్పుడు కూడా సరిగ్గా అదే కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజు వెనక్కు వాలి పుస్తకం చూస్తున్నాడు. ఈరోజు ముందుకు వాలిపోయి టేబుల్ మీద చేతులు ఆనించుకుని వాటిల్లో తలదాచుకున్నాడు. సుజాతకు ఏం మాట్లాడాలో, ఎలా పిలవాలో తెలియలేదు. అడుగుల శబ్దం విని అతనే తలెత్తి చూశాడు. సుజాత గుండెలు పగిలినాయి. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. గడ్డం మాసింది. జుట్టు చెదిరి చిందరవందరగా ముఖం మీద పడుతోంది. సుజా, అస్పష్టంగా అన్నాడు అతను. ఆ పిలుపులో, ఆ పేరు పలికే తీరులో ఏదో మంత్రశక్తి ఉంది. ఆ శక్తి సుజాత వెంటనే వెళ్ళి అతని తలని దగ్గరికి లాక్కునేలా చేసింది. సుజా, నువ్వు రావనుకున్నాను. అతని కంఠం వణికింది. వెంటనే చిన్నపిల్లాడిలా బావురుమంటాడు అనుకుంది. కానీ అలాంటిదేం జరగలేదు. జరగకుండా అతను శక్తి అంతా కూడదీసుకుని నిగ్రహించుకుంటున్నట్టు స్పష్టంగా తెలిసింది. టేబుల్ ఆనుకుని అలా నిలబడే 2 చేతుల్లో అతని తలని దగ్గరికి తీసుకుని చాలాసేపు నిలబడింది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. మాటలు అనవసరం అనిపించిన క్షణాలవి. విజయ కాఫీ తీసుకుని లోపలికి రాబోయి వెనక్కు తగ్గింది. పర్వాలేదు, రా, సుజాత పిలిచింది. రాజు లేచే ప్రయత్నం చేయలేదు. విజయ కాఫీ తెచ్చి లోపల పెట్టి పనుంది అంటూ వెళ్ళిపోయింది. కాఫీ తాగుతారా? మృదువుగా అడిగింది. రాజు తలెత్తి చూస్తూ, సుజా, ఎంత చిత్రం, అచ్చు అమ్మ ఒళ్ళో తలదాచుకున్నంత హాయిగా ఉంది. క్షణం క్రితం వరకు నాకు ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది. పిచ్చివాడిని అయిపోతాననే భయపడ్డాను. సుజాత కన్నీళ్లు నిండిన చిరునవ్వుతో కాఫీ అందించింది. రాజు అది తాగడం పూర్తి చేసి మళ్ళీ తలని అలాగే ఆనించుకుంటూ, సుజా, అమ్మ మీద కోపం పెట్టుకోకు అన్నాడు. లేదు లేదు, ఆవిడ నాకు కొద్దిగా అవకాశం ఇవ్వలేదు అన్న బాధ తప్పించి నాకేం లేదు. నాకేదైనా కోపం ఉంటే
అది మీ మీద కానీ ఆవిడ మీద కాదు. నేను మామూలు మనిషిని అన్న సంగతి మర్చిపోయి నన్ను విపరీతంగా ప్రేమించింది అమ్మ. అదే ఆవిడలోని బలహీనత, అంతే తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు. ఆ సాయంత్రం క్రిందికి వచ్చి అందరితో మాట్లాడి ఇంట్లో జరగవలసిన ఏర్పాట్లు చూశాడు రాజు. 12 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. రాజు పెద్ద ఎత్తున తల్లి కర్మకాండలు ముగించాడు. ఆవిడ పేరిట అతను చేసిన దానాలు చూసి అంతా ఆహా, ఆ తల్లికి తగిన కొడుకు అన్నారు. కోడలు కూడా బుద్ధిమంతురాలు, భర్త ఎంత చెప్తే అంత. సుజాతను కూడా మెచ్చుకున్నారు. దురదృష్టవంతురాలు, కొడుకు కోడలు చిలకాగోరింకల్లా తిరుగుతుంటే చూసి 4 కాలాల పాటు బ్రతికే యోగ్యత లేకపోయింది. ఎవరో సానుభూతి చూపారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సుజాత అన్నగారు తల్లి కూడా వెళ్ళిపోయారు. విజయ ఆ సాయంత్రం వెళ్ళిపోతుంది. సుజాత పైన గదిలో కూర్చుని విజయ్ కొడుక్కి బట్టలు వేస్తోంది. విజయ హాల్లో అదోలా పరధ్యాసగా నిలబడిపోయిన రాజును చూస్తూ, దిగులు పడకు బావా, రేపు అమ్మాయో అబ్బాయో పుట్టి పేరు పెట్టుకుందువు గాని మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. పిల్లగానో పిల్లాడిగానో ఈ ఇంట్లోనే మళ్ళీ పుడుతుంది అంది నవ్వుతూ. నాకు పిల్లలు అవసరం లేదు. పుడితే ఏం చేస్తావు? పుట్టరు, పుట్టకుండా జాగ్రత్త పడతాను. విజయ కొంగు చాటు చేసుకుని నవ్వసాగింది. నవ్వుతావెందుకు? పుట్టరని నువ్వంత ధీమాగా చెప్తుంటే నవ్వాను. అయితే నీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం? నువ్వు మరో 6 నెలల్లో తండ్రివి కాబోతున్నావని. ఏమిటి? సుజాతని నువ్వు సరిగ్గా చూడలేదు? అబద్ధం, గట్టిగా అరిచాడు. అయ్యో రామా, కొడతావా ఏ? ఊరుకో, నీ అరుపులు వింటే ఎవరైనా నవ్విపోతారు. విజయ ఆరిందాలా మందలించింది. విజయ్ వైపు కోపంగా వెర్రిగా చూస్తున్న రాజు ముఖంలో గబగబా రంగులు మారినాయి. గిరుక్కున వెనక్కు తిరిగి మెరుపులా పైకి పరిగెత్తాడు. సుజాత గదిలో విజయ్ కొడుక్కి బట్టలు తొడగటం పూర్తి చేసి పౌడర్ రాస్తుంది. సుజా, ఉరిమినట్టే పిలిచాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సుజాత రాజు కోపానికి భయపడుతూ ఏమిటి అంది. నేను తండ్రిని కాబోతున్నానా? సుజాత చెప్పకుండా ముఖం తిప్పేసుకుంది. చెప్పు, దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. తల ఊపింది. ఆ అడగటంలో అతను చూపించే మోటుతనం చూసి సుజాత కోపగించుకుంది. రాజు క్షణంసేపు దిగ్భ్రాంతుడైనట్టు చూశాడు. మళ్ళీ అతని ముఖంలో ఒకదాని వెంట ఒకటి తరుముకు వచ్చినట్టు అనేక భావాలు కదలాడినాయి. సుజాత మౌనంగా పిల్లాడికి పౌడర్ వేస్తోంది. ఉన్నట్టుండి చటుక్కున సుజాత రెక్కపట్టుకుని బలంగా తన వైపు తిప్పుకుంటూ అన్నాడు, వీల్లేదు. ఏమిటి వీల్లేదు? నాకు పిల్లలు అవసరం లేదు. సుజాత చెయ్యి విడిపించుకోబోయింది. నీకే చెప్పేది. నేనేం చెయ్యను? అతని ధోరణేమిటో అర్థంగాక అయోమయంగా అడిగింది. పద, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ దగ్గరకా? అవును అంటూనే రెక్కపట్టుకుని గబగబా మెట్ల దగ్గరకు లాక్కొచ్చాడు. అరే ఏమిటి? విజయ్ చూస్తుంది. చేయి విడిపించుకోవటానికి బలంగా పెనుగులాడుతూ అంది సుజాత. రాజు వినిపించుకునే స్థితిలో లేడు. మీకు మతిపోయింది. పళ్ళ బిగువున సుజాత శరీరంలో శక్తి అంతా కూడదీసుకుని బలంగా చేతిని వదిలించుకుంది. రాజు చెయ్యి వదిలేశాడు. యథాలాపంగా నిలబడిన సుజాత కాలు జారి నిలదొక్కుకోబోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. రాజు ఏమైంది అని గ్రహించే లోపల సుజాత కెవ్వుమనడం, ఆ వెంటనే బంతిలా మెట్ల మీద నుంచి కిందకి దొర్లిపోవడం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. సుజాత కేక విని వంటింట్లో ఉన్న వంట మనిషి, ముందు గదిలో ఉన్న విజయ పరిగెత్తుకొచ్చారు. అయ్యయ్యో బావా, ఏమిటిది? ఏం చేశావు నువ్వు? విజయ్ అడిగింది. రాజు నిద్రలో నడిచేవాళ్లాగా క్రిందికొచ్చాడు. భగవాన్, సుజాతని నువ్వు చంపేశావు. విజయ ఏడవటం మొదలుపెట్టింది. నోర్ముయ్, నువ్వు అడ్డంలే. రాజు విజయను తప్పించుకుని అచేతనంగా పడి ఉన్న సుజాతను 2 చేతులతో లేవనెత్తాడు. విజయ డాక్టర్కి ఫోన్ చేయడానికి పరిగెత్తింది. సారీ రాజు. ఆపరేషన్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన లేడీ డాక్టర్ చెమట తుడుచుకుంటూ అంది. డాక్టర్, వణుకుతున్న స్వరంతో పిలిచాడు రాజు. సుజాత ప్రాణానికేం ప్రమాదం లేదు, పర్వాలేదు. కానీ తటపటాయిస్తూ ఆగిపోయింది డాక్టర్. ఏంటి డాక్టర్, ఏమైంది? చాలా విషాదం. చెప్పండి, పర్వాలేదు. ఈ ప్రమాదంతో ఆమె తల్లయ్యే యోగ్యతను కోల్పోయింది. మీరు చిన్నవాళ్ళు, పిల్లలు కూడా లేరు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. నేను చేయగలిగిందంతా చేశాను. ఆవిడ విషాదంగా చూసి వెళ్ళిపోయింది. మొదట ఎలాగో అయిపోయినా రాజు కళ్ళల్లోకి క్రమంగా కాంతి వచ్చింది. అతను కోరుకున్నది లభించింది. భగవంతుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. కానీ సుజాతకి ఏమని జవాబు చెప్పాలి? సుజాత ముఖం ఎలా చూడాలి?
తల్లి ప్రేమ గుర్తుకొచ్చినప్పుడల్లా ఎందుకో తెలియదు కానీ అతనికి పిల్లలంటే ఒక విధమైన భయం, విముఖత్వం ఏర్పడినాయి. 4 రోజులుండిపోయే మనుషులకి ఎందుకింత మమతలు? ఎందుకో జీవితాలకు తపన కలిగించి తెంచుకోలేని ఈ బంధాలు? తండ్రి కావాలన్న కోరిక అతనికి లేదు. కానీ తల్లి కావాలని సుజాత ఆరాటపడితే తనేం చెయ్యాలి? అరే, మీరిక్కడే నిలబడ్డారే, మీరు వెళ్ళండి, ఆమె తెలివిలోనే ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు తిరిగి వస్తూ అంది డాక్టర్. ముందుకు వెళ్ళబోతున్న రాజు ఆగి, డాక్టర్, ఆమెకి ఈ విషయం తెలియజేశారా అన్నాడు. లేదు, ఇప్పుడే వద్దు, 4 రోజులు పోయిన తర్వాత చెప్తాం అంది. రాజు సుజాతను పడుకోబెట్టిన గదివైపు నడిచాడు. ఒక్క క్షణం తలుపు తెరవడానికి చేయి వేసే ముందు అతని గుండె వేగంగా కొట్టుకుంది. సుజాతను చూడలేనేమో అనిపించింది కానీ ధైర్యం చేసి తలుపు తెరిచాడు. గదిలో మంచం మీద తెల్లటి బట్టల మధ్య అంతకంటే తెల్లగా రక్తం లేక పాలిపోయిన ముఖంతో సుజాత కళ్ళు మూసుకొని పడుకుని ఉంది, వడలిపోయినట్టుగా. రాజు శబ్దం కాకుండా దగ్గరకొచ్చాడు. మూసుకొని ఉన్న సుజాత కళ్ళ నుంచి నీటిదారల కాలువలు కడుతున్నాయి. సుజా ఆదుర్దాగా పిలిచాడు. కళ్ళు తెరిచిన సుజాత 2 చేతులు చాచింది. సుజా మంచం మీద కూలబడి మీదకు వంగి భార్య తలను గుండెలకు హత్తుకున్నాడు. సుజాత కన్నీటితో అతని షర్టంతా తడిచిపోయింది. నన్ను నన్ను క్షమించు సుజా అన్నాడు. అతని చేతులు ఆప్యాయంగా సుజాత జుట్టుని సరిచేస్తున్నాయి. 4 రోజుల తర్వాత కాదు, మరెప్పటికీ నువ్వు తల్లివి కాలేవు అని అతను సుజాతకి తెలియజేయలేదు. పైనుంచి డాక్టర్ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు కూడా. కథ పేరు ప్రేమ. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఈ కథ ఇంతటితో పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.